హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయేది ఎవరైతే డిగ్రీ జాయిన్ అయ్యారో మీ అందరి కోసం ఈ వీడియో అమ్మ. సో డిగ్రీ ఈ ఇయర్ 2024 ఎవరైతే జాయిన్ అయ్యారో మీ బ్యాచ్ అందరికీ కూడా మనం ఈ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోయే విషయాలు ఏంటి అంటే మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, మేజర్ అంటే ఏంటి, మైనర్ అంటే ఏంటి, వాటి కోసం కొన్ని డీటెయిల్స్, అదేవిధంగా ఈ యొక్క సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఏ విధంగా అప్లోడ్ చేస్తాం, మన ఈ మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్ వీకెండ్ అనే యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్ వీకెండ్ అఫీషియల్ యాప్ ఏదైతే మనం తయారు చేయించామో ఈ యాప్, ఈ యూట్యూబ్ ఛానల్ ప్లస్ ఈ యాప్, ఈ రెండు కూడా మీకు ఏ విధంగా ఉపయోగపడబోతున్నాయి. మీరు మీ డిగ్రీ అంటే మీరు ఇప్పుడు 2024లో మీరు డిగ్రీ జాయిన్ అయ్యారు, ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నారు. ఓకే, సో మీ డిగ్రీ సక్సెస్ఫుల్గా పూర్తి చేయడానికి మనం మీకు ఏ విధంగా సపోర్ట్ చేయబోతున్నాం అనేది ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, అలాగే సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, అసలు ఈ కొత్త డిగ్రీలో ఉన్న విధానం ఏంటి, ఇంతవరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండబోతుంది, ఇలాంటి కొన్ని విషయాలన్నీ కూడా కంప్లీట్ క్లారిటీతో మీ అందరికీ ఈ వీడియో అనేది అందించే ప్రయత్నం చేస్తాను. వీడియో అయ్యేసరికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర అయితే ఉంటుంది రిలేటెడ్ టు దిస్ డిగ్రీ. ఏమ్మా, రైట్. సో ఫస్ట్ మనం కాన్సెప్ట్లోకి వచ్చినట్టయితే ఈ వీడియో అనేది ఎవరైతే డిగ్రీ చదువుతున్నారో వాళ్ళ కోసం, ఇది బేసిక్ పాయింట్. ఓకేనా, డిగ్రీ చదువుతున్న వాళ్ళ కోసం. సో ఇంకా క్లారిటీగా మాట్లాడుకున్నట్లయితే మీకు ఇప్పుడు 5 సెమిస్టర్స్ ఉంటాయమ్మా. 5 సెమిస్టర్స్ అంటే బేసిక్ క్లారిటీ ఇస్తున్నాను, మరీ ఎక్కువగా కాకుండా ఏది ఇన్ఫర్మేషన్ ఏది ఇంపార్టెంట్ అది ఇచ్చే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్త వినండి. సో మీకు ఇక్కడ 5 సెమిస్టర్స్ ఉంటాయి. 6th సెమిస్టర్ అనేది ఇంటర్న్షిప్ అని చెప్పి మీ కాలేజ్ వాళ్ళు కూడా చెప్పే ఉంటారు. ఒకవేళ వాళ్ళు చెప్పకపోయినా కూడా గుర్తుపెట్టుకోండి, 6th సెమిస్టర్ ఈజ్ గోయింగ్ టు బి యువర్ ఇంటర్న్షిప్. సార్ ఇదేంటి డిగ్రీ 4 years అన్నారు కదా, ఎస్, ఇంకొక 2 సెమిస్టర్లు కూడా ఉంటాయి. దానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్ అనేది ఇంకా లేదు. ఎందుకంటే ఈ యొక్క ప్యాటర్న్ ఏదైతే ప్రజెంట్ మనం ఈ మేజర్ మైనర్ అని చెప్పుకుంటున్నామో ఇది స్టార్ట్ అయ్యి ఇంకా 1 year అయ్యింది. ఓన్లీ ఒక్క మీ సీనియర్స్ ప్రజెంట్ ఎవరైతే 3rd సెమిస్టర్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇది అప్లై అయ్యిందనమాట. సో ఎంతవరకు ఏంటి దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇంకెవరికి కూడా తెలియవు. ఓకేనా, సో వాళ్ళ డిగ్రీ అయిన తర్వాత మీకు దాని మీద క్లారిటీ వస్తుంది. ప్రజెంట్ మీరు ఇంకా 1st సెమిస్టర్ కాబట్టి ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకోవద్దు. బట్ ఏది అవసరం అదైతే చెప్తాను, ఒకసారి వినే ప్రయత్నం చేయండి అమ్మ. ఓకేనా, సో ఫస్ట్ మీకు ఇక్కడ ఎన్ని ఉంటాయంటే 5 సెమిస్టర్స్. ఓకేనా, 6th సెమిస్టర్ ఇంటర్న్షిప్, ఫస్ట్ 5 సెమిస్టర్స్ మీకు మ్యాండేటరీ. సో సెమిస్టర్కి 1 year అనమాట. ఇది 1st year, 2nd year, 3rd year, అది 4th year. సో ఇవి 3 years ఆఫ్ డిగ్రీ. సో మీరు 3 years డిగ్రీతో కూడా కంప్లీట్ చేసుకొని క్లోజ్ అయ్యి బయటకు వచ్చేయచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. 4 years మ్యాండేటరీ ఏమీ కాదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 1st yearకి సంబంధించి మీకు 1st yearలో మీకు 2 సెమిస్టర్లు, 1st సెమిస్టరు, 2nd సెమిస్టరు, 3rd సెమిస్టర్, 4th, 5th, 6th అలాగా సెమ్ముల వైజ్ అనమాట. సంవత్సరానికి 2 సెమిస్టర్లు ఉంటాయి డిగ్రీలో, ఇంటర్మీడియట్లో కాదు. ఏమ్మా, కొంచెం మీకు తెలుసు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను క్లారిటీ కోసం. సో ఫస్ట్ సంవత్సరం 1st సెమ్, 2nd సెమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు 2024లో జాయిన్ అయ్యారు, 2025 అయ్యేసరికి మీరు 2 సార్లు పబ్లిక్ ఎగ్జామ్ రాస్తారు. ఎన్నిసార్లు రాస్తారు? 2 సార్లు పబ్లిక్ ఎగ్జామ్ రాస్తారు. ఈ పబ్లిక్ ఎగ్జామ్ని పబ్లిక్ అని పిలకుండా సెమిస్టర్ ఎగ్జామ్ అని పిలుస్తారు. సెమిస్టర్ ఎగ్జామ్స్ అంటే బోర్డ్ ఎగ్జామ్సే సెమిస్టర్ ఎగ్జామ్స్. 2 సార్లు మీరు రాస్తారనమాట. అంటే 2024, 2025 ఈ సంవత్సరంలో, ఈ ఒక్క సంవత్సరంలో 2 ఎగ్జామ్లు మీరు రాస్తారు, మెయిన్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్. అర్థమవుతుందా? ఓకే, సో ఇప్పుడు ఈ డీటెయిల్స్ పక్కన పెట్టినట్టయితే ఇప్పుడు మనం 1st సెమిస్టర్ కోసం మాట్లాడదాం. ఇంకా 2nd, 3rd ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ ప్రెజెంట్ మీరు ఇంకా 1st సెమ్ కాబట్టి అది మాట్లాడదాం. సో 1st సెమిస్టర్కి వచ్చేసరికి సబ్జెక్టుల కోసం మనం మాట్లాడదాం. అర్థమవుతుందా? అది సబ్జెక్ట్స్ కోసం మనం మాట్లాడదాం ఫస్ట్, తర్వాత మిగతా విషయాలు చూద్దాం. ముందు ఇప్పుడు మేజరు, మైనర్ అని చెప్పి మీకు ఒక టాపిక్ అనేది మీకు ఇంట్రడ్యూస్ అయ్యి ఉంటుంది. మేజరు అలాగే మైనరు. ఓకేనా, ఈ మేజరు మైనర్ అనేది మనకి కొత్తగా పెట్టిందనమాట గవర్నమెంట్. కొత్తగా అంటే ఎంతవరకు కూడా మీ సీనియర్స్ని అడిగినట్టయితే మీకు బ్రదర్స్ సిస్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఎంపీసీఎస్ అని ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీఎస్ అంటే బీఎస్సీ కంప్యూటర్స్లో ఎంపీసీఎస్ చదివారు. ఈ ఎంపీసీఎస్ చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎం అంటే మ్యాథ్స్, పి అంటే ఫిజిక్స్, సిఎస్ అంటే కంప్యూటర్స్, ఈ 3 కలిపి తీసుకొని 3 కలిపి చదువుకోవాల్సిన పరిస్థితి అయితే ఎంతవరకు ఉండేది. మీ సీనియర్స్ కావచ్చు, ఈవెన్ మాకు అవ్వచ్చు. ఓకే,
రైట్. సో ఎంపీసీఎస్ అంటే అది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేదా మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, లేదా మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇలా 3 సబ్జెక్టులతోని డిగ్రీ పూర్తి చేసే పరిస్థితి మనకి ఇంతవరకు ఉండేది. బట్ ఇప్పుడు ఏం చేశాడంటే అందులోనే ఒక పెద్ద చేంజ్ అయితే తెచ్చాడు లాస్ట్ ఇయరే. సో మీరు ఇంకా కొత్త వాళ్ళు కాబట్టి మీకు చెప్తున్నాను మళ్ళీ అంతా. సో ఏంటి, మేజర్ మైనర్ అనే కొత్త పదాలతో ముందుకు రావడం జరిగింది. ఏంటి సార్ ఈ మేజర్ మైనర్ అంటే, ఈ ఎంపీసీఎస్లో ఒకటి తీసియండి, ఎగ్జాంపుల్ సిఎస్ తీసియండి, ఎవరు మిగిలేరు, ఎంపీ అంటే ఎం అంటే మ్యాథ్స్, పి అంటే ఫిజిక్స్, అలాగే ఎంపీసీఎస్లో ఇంకోటి తీసేయండి, అంటే ఎగ్జాంపుల్ కింద సిఎస్ కాకుండా పి తీసేయండి, అప్పుడు ఎంసీఎస్ అంటే మ్యాథ్స్, కంప్యూటర్స్, లేదంటే ఎం తీసేయండి, పీసీఎస్ అంటే ఫిజిక్స్, కంప్యూటర్స్. అంటే మూడిట్లో ఒకటి తీసేస్తే ఇద్దరే కదా మిగులుతున్నారు. ఇలా వీళ్ళిద్దరూ మిగలాలన్న ఉద్దేశంతో ఈ ఒక కొత్త పద్ధతిని ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే 3 సబ్జెక్టులు నేర్చుకునే బదులు 2 సబ్జెక్టుల మీద ఫోకస్ పెట్టడం ద్వారా నాలెడ్జ్ ఎక్కువగా వస్తుంది అన్న ఉద్దేశంతో ఈ మేజర్ మైనర్ అనేది పెట్టారు. కాబట్టి ఇక్కడ నుంచి మీకు మేజర్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మ్యాథ్స్ తీసుకుంటే ఓన్లీ మ్యాథ్స్ ఒకటే ఉంటుంది అనమాట, మేజర్ మ్యాథ్స్. దాంతోపాటు తోడుగా మైనర్ తీసుకోవాలి, ఎగ్జాంపుల్ కంప్యూటర్స్. ఓకే, సో మ్యాథ్స్, కంప్యూటర్స్ అనే సబ్జెక్ట్లో ఏదో ఒక విద్యార్థి తీసుకున్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకున్నాను అనుకోండి, ఒక స్టూడెంట్ని అనుకోండి నేను. సో మ్యాథ్స్, కంప్యూటర్ తీసుకున్నాను కాబట్టి డిగ్రీ పూర్తయినంత వరకు కూడా నాకు మ్యాథ్స్, కంప్యూటర్ మాత్రమే ఉంటుంది, మిగతా సబ్జెక్టులు ఏవి నా జోలికి రావు. అర్థమైందా? అలాగే లేదు, నేను మేజరు కంప్యూటర్ తీసుకొని మైనర్ ఫిజిక్స్ తీసుకున్నాను అనుకోండి, డిగ్రీ పూర్తయినంత వరకు ఆ 2 నాకు ఉంటాయి, అలా అనమాట. సో నువ్వు ఏది చూస్ చేసుకుంటావనే దాని మీద బేస్ అయ్యి ఉంటుంది. అర్థమైందా లేదా అమ్మ? బట్ మీరు ఏం చూస్ చేసుకోవాలనేది కాలేజ్ వాళ్ళ ఆప్షన్లో కూడా ఉంటుంది అనమాట. కొన్ని కాలేజెస్ కొన్నే ప్రొవైడ్ చేస్తాయి, అంటే ప్రతి స్టూడెంట్కి డిఫరెంట్ కావాలనుకోండి, ఉన్న 100 మందికి 100 గ్రూపులు ఇవ్వలేం కాబట్టి కాలేజెస్ కొన్ని లిమిటెడ్గా ఫిక్స్ అవుతాయి. ఆ ఫిక్స్ అయినవి ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు చాయిస్ ఇస్తాయి, మ్యాథ్సా, ఫిజిక్సా, కంప్యూటరా, మ్యాథ్స్ ఓకే, ఫిజిక్సా, కెమిస్ట్రీ, ఇలా అనమాట. సో వాళ్ళు ఏవైతే ఫిక్స్ అవుతారో, వాళ్ళు ఏవైతే రన్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ కాలేజ్ జాయిన్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో చెప్తున్నాను, ఓకేనా? సో దాని రిలేటెడ్గా మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ మీరు ఏదైతే మేజర్ చూస్ చేసుకుంటారో, ఏదైతే మైనర్ చూస్ చేసుకుంటారో, ఈ 2 సబ్జెక్టులు మాత్రం మీకు డిగ్రీ మొత్తం ఉంటాయి, ఇంకా ఎక్స్ట్రా ఏవి ఉండవు. అర్థమవుతుందా? వీటితో పాటు లాంగ్వేజ్లు ఇవన్నీ కామన్, అవి బేస్ కదా, ఎవరికైనా బేస్ అది. బట్ మేజర్ కోర్ పేపర్స్కి వచ్చేసరికి అవే ఉంటాయి అన్నమాట. అయితే ఈ మేజర్ మైనర్ సబ్జెక్టుల కోసం ప్రజెంట్ మనకు అనవసరం. అదేంటి సార్ ఎంత చెప్పి అలా అనేస్తున్నారంటే, ఇది 2nd సెమిస్టర్ నుంచి మొదలవుతుంది, ఇప్పుడు కాదు. నువ్వు ఇంకా 1st సెమిస్టర్ కాబట్టి నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. నీకు నేను తోడు ఉంటాను. నీ డిగ్రీ అయినంత వరకు కంపల్సరీ మన ఛానల్ నీకు సపోర్టివ్గా ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. ఇప్పుడు దాకా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఇన్ఫర్మేషన్ మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఈ 2nd సెమిస్టర్ నుంచి రావాల్సిన ఈ విషయాలన్నీ నువ్వు ఇప్పుడు పట్టించుకోకు. 1st సెమిస్టర్ కోసం ఇప్పుడు మాట్లాడుతాను, నువ్వు తెచ్చుకో క్లారిటీ వాటి మీద. ఏమ్మా? రైట్. సో 1st సెమ్కి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే 1st సెమ్లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఇది ఫస్ట్ క్వశ్చన్. 7 సబ్జెక్ట్స్ ఉంటాయమ్మా. క్లారిటీగా చెప్పేస్తున్నాను, జాగ్రత్త విను. ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. 7 సబ్జెక్ట్స్ అంటే 7 రోజులు నువ్వు పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్తావు, 7 రోజులు నువ్వు ఎగ్జామ్ రాస్తావు అంతే. ఓకేనా? రైట్. సో ఈ 7 సబ్జెక్ట్స్ ఏంటి అనేది ఒకసారి చెప్తా, జాగ్రత్త విను. బీఎస్సీ కంప్యూటర్స్కి అయితే, అంటే మన స్టూడెంట్స్ మోస్ట్లీ బీఎస్సీ కంప్యూటర్ స్టూడెంట్సే ఉంటారు కాబట్టి చెప్తున్నాను. ఇంకా సిబిజెడ్, ఎంబీసీ అంటే మైక్రోబయాలజీ, బాటనీ, ఈ రిలేటెడ్ స్టూడెంట్స్కి కూడా అలాగే ఉంటాయి. అలా డిఫరెంట్ అనమాట, ఒక్కొక్కరు ఒక్కొక్క పేపర్స్. ఓకే, సో బీఎస్సీ వాళ్ళకి సంబంధించి చూద్దాం. బీకామ్ వాళ్ళకైనా అంతే 7 ఉంటాయి, సిబిజెడ్ వాళ్ళకైనా 7 ఉంటాయి, ఎంబీసీకైనా 7 ఉంటాయి, ఎంపీసీఎస్కైనా 7, ఎవరికైనా సరే 7 ఉంటాయి. ప్రజెంట్ మనం ఈ బీఎస్సీ కంప్యూటర్ స్టూడెంట్స్ కోసం మనం మాట్లాడదు, ఎందుకంటే మన ఛానల్లో మనం మ్యాథ్స్, ఫిజిక్స్ ఇవే పెడతాం కాబట్టి బీఎస్సీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్సే మన దగ్గర ఎక్కువగా ఫాలోవర్స్ ఉంటారన్న ఉద్దేశంతో చెప్తున్నాను. మీకు నేను సిలబస్ అప్లోడ్ చేస్తాను తర్వాత, అప్పుడు సిబిజెడ్, బీకామ్ అందరికీ కూడా నేను సిలబస్ అప్లోడ్ చేస్తాను. ఓకే, ప్రజెంట్ బీఎస్సీ పరంగా చూద్దాం. బీఎస్సీ పరంగా చూసినట్టయితే జాగ్రత్త వినండి. మనకున్న ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఎసెన్షియల్స్ పేపర్ అమ్మ. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటమ్మా? ఎసెన్షియల్స్. నీకు స్పెల్లింగ్ కనబడిపోవచ్చు, చిన్నది రాశాను, చెప్పింది వినే. ఎసెన్షియల్స్, ఓకేనా? ఎసెన్షియల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ మ్యాథమెటికల్, ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్. ఇదంతా పేరమ్మ, సబ్జెక్ట్ పేరు. చెప్పు మళ్ళీ. ఎసెన్షియల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్
మ్యాథమెటికల్, ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్. ఇంత పెద్ద పేరు మనం 10 సార్లు చెప్పలేం కాబట్టి షార్ట్ కట్ ఎసెన్షియల్స్ పేపర్. ఓకే, ఇది ఫస్ట్ పేపర్. సెకండ్ది అడ్వాన్సెస్ పేపర్. అడ్వాన్సెస్ పేపర్ ఏమ్మా ఎన్ని అయ్యాయి? 2 అయ్యాయి. మూడోది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కామన్. నాలుగోది సాంస్క్రిట్ కానీ తెలుగు కానీ నువ్వేది చూస్ చేసుకుంటే అది. హిందీ కానీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీసుకుంటారు, నువ్వేం తీసుకుంటే అది. ఇంగ్లీష్ కానీ సాంస్క్రిట్ కానీ తెలుగు కానీ హిందీ కానీ మూడిట్లో ఒకటి. ఎన్ని అయ్యానన్నా? 1, 2, 3, 4 4 సబ్జెక్టులు అయిపోయాయి. మిగతా మూడిట్లో మల్టీ డిసిప్లినరీ కోర్సు. మల్టీ డిసిప్లినరీ కోర్స్ ఏంటి సార్ ఈ మల్టీ డిసిప్లినరీ అంటే? ఎగ్జాంపుల్ కింద మన చుట్టుపక్కల జరిగే సోషల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వీటి రిలేటెడ్గా కొన్ని పేపర్స్ ఉంటాయన్నమాట. మన హిస్టరీ కోసం అవ్వచ్చు, ఇండియన్ హిస్టరీ కోసం అవ్వచ్చు, లేదంటే సోషల్ వర్క్, ఓకేనా, ఇలాంటి నాలెడ్జ్ అవేర్నెస్ ఏవైతే ఉంటాయో అలాంటి సబ్జెక్ట్స్లో ఒకటి మల్టీ డిసిప్లినరీ. ఇంకొక 2 ఎఫ్సి పేపర్లు అంటారు. ఎఫ్సి పేపర్స్ అంటే ఫౌండేషనల్ కోర్స్ పేపర్స్. ఇవి కూడా సేమ్ ఇలానే ఉంటాయి. ఎగ్జాంపుల్ లీడర్షిప్, ఎంటర్ప్రెన్యూర్షిప్, స్కిల్ పేపర్స్ ఉంటాయి కదా, ఎన్విరాన్మెంటల్ స్కిల్స్ మీకు తెలుసు కదా, ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ మీరు రాస్తారు, ఓకేనా, అలాంటిది అనమాట. ఓకే, సో అలాంటివి ఒక 2 ఉంటాయి. ఇదొకటి 2. సో టోటల్ ఎన్ని అయ్యాయి? 1, 2, 3, 4, 5, 6, 7 సబ్జెక్ట్స్ నాన్న. సో ఈ 7 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకుంటే నీ ఫస్ట్ సెమిస్టర్ సక్సెస్ఫుల్గా అయిపోతుంది. అర్థమైందా లేదా? ఓకేనా? ఇప్పుడు ఈ 7 సబ్జెక్ట్స్లో జాగ్రత్త వినాలి. ఇప్పుడు ఈ 7 సబ్జెక్ట్స్లో కూడా మనకి మెయిన్గా ఈ 2 సబ్జెక్ట్సే కోర్ పేపర్స్ అవుతాయి. వీటిని మనం కోర్ పేపర్స్ అని పిలుస్తాం. ఈ మిగతా ఏంటంటే 2 లాంగ్వేజ్లో, ఇవేమో ఎఫ్సి పేపర్ కాబట్టి ప్రాబ్లం లేదు, సింపుల్గా చదివితే ఓకే అయిపోద్ది, పెద్దగా వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఈ 2 పేపర్ల కోసం మాత్రం మనం వర్రీ అవ్వాలి. ఎందుకు? ఈ ఎసెన్షియల్స్, అడ్వాన్సెస్ అనే పేపర్స్ కొంచెం టఫ్ పేపర్స్. అసలు ఆ పేపర్స్లో ఏటి ఉంటాయో నీకు తెలియాలి కదా, నేను ఉన్నాను కదా, చెప్తాను చూడు. ఇప్పుడు ఫస్ట్ ఎసెన్షియల్ పేపర్స్లో ఏముంటుందో చెప్పుకుందాం, తర్వాత అడ్వాన్సెస్ పేపర్లో ఏమున్నదో చెప్పుకుందాం, ఓకేనా? ఎసెన్షియల్స్ అనే సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇందులో నీకు 5 యూనిట్స్ ఉంటాయి నాన్న. 1, 2, 3, 4, 5. అడ్వాన్సెస్లో కూడా 5 యూనిట్స్. 1, 2, 3, 4, 5 ఏనన్నా? ఇందులో 5, అందులో 5 యూనిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎసెన్షియల్స్లో ఉన్న యూనిట్స్ ఎలా ఉంటాయో చెప్తాను, జాగ్రత్త విను. ఫస్ట్ది మ్యాథ్స్ అమ్మ. ఫస్ట్ది ఏంటన్నా? మ్యాథ్స్ యూనిట్. అంటే చాప్టర్ పేరే ఎసెన్షియల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఫస్ట్ యూనిట్ అంతా మ్యాథ్సే ఉంటుంది. సెకండ్ యూనిట్ ఫిజిక్స్ ఉంటుంది అన్న. ఫిజిక్స్ ఉంటుంది. జాగ్రత్త విని, నేను చెప్పాను ఏదైతే చెప్తున్నానో ఇదే ఫిక్స్, ఇంకా నువ్వు ఇది మైండ్లో పెట్టుకో. థర్డ్ దాంట్లో కెమిస్ట్రీ ఉంటుంది నాన్న. ఏముంటుంది? కెమిస్ట్రీ. ఫోర్త్కి వచ్చేసరికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 ఎంపీసీ ఉంటాయి నాన్న, ఓకేనా? ఫిఫ్త్ దాంట్లోకి వచ్చేసరికి కంప్యూటర్ ఉంటుందిరా. ఎన్ని అయ్యాయి? 5 అయ్యాయి. అదేంటి సార్, ఇంటర్మీడియట్ వరకు నేను చదివిన దాంట్లో మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్, కానీ ఇక్కడ యూనిట్ ఏంటి, ఫిజిక్స్ అక్కడ ఒక సబ్జెక్టు, ఇక్కడ యూనిట్ ఏంటి సార్ ఇది అంటే కంగారేం పడకు. నువ్వు ఇంటర్లో ఏదైతే చదివావో దాన్ని ఇంకొంచెం బెస్ట్గా తయారు చేయడం కోసం, నీ నాలెడ్జ్ని ఇంకొంచెం ఎక్కువగా నీకు మొత్తాన్ని బ్రషప్ చేయడం కోసం, ఏవైతే ఆ రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కొంచెం బ్రష్ ఆఫ్ చేస్తారు. నీ మైండ్లోంచి ఇంకొంచెం మొత్తం రివైజ్ అవ్వాలి కదా. ఇంటర్మీడియట్లో చదివేసావు, గ్యాప్ వచ్చింది, మర్చిపోతావు. ఇప్పుడు అదంతా రివిజన్ చేయించడం కోసమే ఈ ఎసెన్షియల్స్, అడ్వాన్సెస్ అని చెప్పి కొత్త కాన్సెప్ట్ పెట్టాడు అంతే. అంటే ఇంటర్లో ఉన్న లాజిక్స్ అన్నీ ఉంటాయి, కాకపోతే కొంచెం హై లెవెల్ ఉంటాయి అంతే, ఓకేనా? సో మ్యాథ్స్ అనేది ఇప్పుడు ఒక యూనిట్ మాత్రమే నీకు, ఫిజిక్స్ అనేది ఒక యూనిట్ మాత్రమే, కెమిస్ట్రీ ఒక యూనిట్, ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి ఒక యూనిట్, కంప్యూటర్ ఒక యూనిట్. ఒక యూనిట్ అనేది దాన్ని నువ్వు చిన్న అంచనా వేయకూడదు, ఎందుకంటే యూనిట్ ఒకటే కానీ టాపిక్స్ ఎక్కువ. అర్థమవుతుందా? టాపిక్స్ ఎక్కువ. కాంప్లెక్స్ నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నీకోసం చెప్తున్నా, ఎసెన్షియల్స్లో కాంప్లెక్స్ నెంబర్స్, ట్రిగ్నోమెట్రీ, మ్యాట్రిసెస్, వెక్టార్స్, ఇవన్నీ కలిపి ఒక యూనిట్. అర్థమైందా నేను చెప్పేది? అలా ఉంటుందన్నమాట. అయితే మరి ఇన్ని మేము చేయగలమా సార్ అంటే చేయగలం. ఎందుకు? నీకు ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారో అదంతా బిట్ అమ్మ, బిట్ పార్ట్. బిట్ అంటే తెలుసు కదా, బ్లాంక్స్.
ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, చూస్ ద కరెక్ట్ ఆన్సరు, ట్రూ ఆర్ ఫాల్స్, మ్యాచింగు ఇవి ఇస్తాడు అంతే తప్ప క్వశ్చన్ ఆన్సర్స్ ఇవ్వడు. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు 5 యూనిట్లు ఇలా వస్తాయి ఎసెన్షియల్స్లో. అలాగే అడ్వాన్సెస్లో కూడా ముందు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్ అంతే. సో ఎసెన్షియల్స్, అడ్వాన్సెస్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది అర్థమైందా లేదా? ఇదంతా ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే 75 మార్కులకు ఉంటుంది నాన్న. 75, కొంతమందికి 70, యూనివర్సిటీ బట్టి 70 లేదా 75 మార్కులతో మీకు ఎగ్జామ్ జరుగుతుంది. ఎసెన్షియల్స్ అవ్వచ్చు, అడ్వాన్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు అర్థమైందా? సో ఇప్పుడు నువ్వు ఫస్ట్ సెమిస్టర్ ఏదో కాలేజ్ జాయిన్ అయ్యో, చాలామంది నన్ను రీసెంట్గా గత 1 వీక్ నుంచి అడుగుతున్నారు, సార్ సెమ్ 1 మీద వీడియోస్ ఒక అప్డేట్ ఇవ్వండి, మీరు కోర్సులు పెట్టండి, మేము తీసుకుంటాం, దాని రిలేటెడ్ ఏంటి, సబ్జెక్ట్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఈరోజు ఈ వీడియో అనేది మీ ముందుకు తేడానికి రీజన్ అదే. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు నువ్వు డిగ్రీ జాయిన్ అయ్యో హ్యాపీగా. ఇప్పుడు నీకు ఎన్ని సబ్జెక్టులు ఉంటారా అంటే 7 సబ్జెక్ట్స్ అని మైండ్లో పెట్టేసుకో. ఈ 7 సబ్జెక్టులో 2 సబ్జెక్టులే ఎసెన్షియల్స్, అడ్వాన్సెస్, మిగతా 2 ఇంగ్లీషు, సాంస్క్రిట్, మిగతా 3 మల్టీడిసిప్లినరీ, FC1, FC2 అంటే FC కోర్సెస్. ఓకేనా? పేర్లు చిన్నవే, జస్ట్ మీకు కాలేజ్ వాళ్ళు చూస్ చేసే ఉంటే కామన్గా అయిపోతుంది, ప్రాబ్లం లేదు. సో ఇదనమాట. అర్థమైందా లేదా? ఓకే. సో ఇప్పుడు ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా మనకి క్లాసెస్. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బిట్ నువ్వు బాగా చేయాలి, ఫాస్ట్గా చేయాలి అంటే ఆటోమేటిక్గా నీకు నాలెడ్జ్ ఉండాలి. మీలో చాలామంది నాకు మ్యాథ్స్ రాదు సార్, భయం, ఫిజిక్స్ రాదు సార్, కెమిస్ట్రీ రాదు సార్ అన్నోళ్ళు ఉంటారు. మీ అందరికీ అన్నీ వచ్చే విధంగా మన ఛానల్ నీకు ఉపయోగపడుతుంది, గాబరపడకు. నేను ఉండగా నువ్వు ప్రతి దాంట్లో నువ్వు సక్సెస్ అయ్యే విధంగా మన ఛానల్ అనేది నీకు సపోర్ట్ చేస్తుంది. మన ఛానల్ 2019లో స్టార్ట్ అయ్యింది, 2019 అమ్మ. సో అప్పటి నుండి ఇప్పటి వరకు మన ఛానల్లో ప్రతిదీ పాజిటివ్గానే పెట్టాం. ప్రతి దానికి సంబంధించి ప్రతి స్టూడెంట్ నేర్చుకునే ఉన్నారు. సో వాళ్ళ యొక్క రిజల్ట్ కూడా మన ఛానల్లో మన కమ్యూనిటీ పోస్ట్లో ఉంటుంది, నువ్వు చూసుకో. లాస్ట్ ఒక వీడియో కూడా పెట్టాను, నా వీడియో ఉంటుంది చూడు. కమెంట్స్, మనకు వచ్చిన పాజిటివ్ కమెంట్స్, మన జర్నీ, ఎంతమంది సక్సెస్ అయ్యారో మనల్ని ఫాలో అయిన వాళ్ళందరూ అనేది అందులో పెట్టాను. లేదంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ నీకు స్క్రీన్ మీద కనబడుతుంది, MTH_Harish. ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ హోల్ థింగ్. సో ఆ ఇన్స్టాగ్రామ్లో మనం పెట్టిన పోస్టులు చూడండి. ఆ పోస్టులు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, ఎంతమంది మనల్ని ఫాలో అయ్యారు, ఎంతమంది సక్సెస్ అయ్యారు అనేది. ఏమా? రైట్. ఎందుకంటే ప్రతిదీ ప్రూఫ్ ఉంటేనే మనం నమ్ముతాం, కాబట్టి ప్రూఫ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి, చూడండి. అండ్ ఇంకోటి, ఓకే కదా, ఇప్పుడు మనం ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది అంటే మన ఛానల్ ఏ విధంగా మీకు యూజ్ అవుతుంది అనే పాయింట్ మాట్లాడదాం. మన ఛానల్ ఏ విధంగా యూజ్ అవుతుంది, మీకు ఎలా సపోర్ట్ నేను చేయగలను, ఒకసారి దానికోసం ఒక 4-5 మినిట్స్ మాట్లాడదాం, మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ ఎసెన్షియల్స్, అడ్వాన్సెస్కి సంబంధించి మనం లాస్ట్ ఇయర్ ఏంటి అంటే, ఫస్ట్ ఇది లాస్ట్ ఇయర్ పెట్టారు కాబట్టి మనం ప్రజెంట్ అయితే మన దగ్గర యాప్ ఉందమ్మా. యాప్ పేరు మేక్ థింగ్స్ హ్యాపెన్. యూట్యూబ్ పేరే అది కూడా, మేక్ థింగ్స్ హ్యాపెన్ SVCAN. మేక్ థింగ్స్ హ్యాపెన్ SVCAN అంటే మనం ఏదైనా చేయగలం, మనమే చేయగలం అని దాని బేసిక్ మీనింగు. సో ఇప్పుడు ఇది మన ఛానల్ పేరు, యూట్యూబ్ ఛానల్ పేరు అదే, యాప్ పేరు అదే. అంటే ఇది నువ్వు డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్, ఎక్కడైతే స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఏం డౌన్లోడ్ చేస్తాం కదా మనం మామూలుగా యాప్స్, బేసిక్ యాప్స్, నువ్వు అక్కడ గేమ్స్ ఎక్కడైతే డౌన్లోడ్ చేస్తావు అక్కడే మేక్ థింగ్స్ హ్యాపెన్ SVCAN అని కొట్టు, మన ఛానల్ వస్తుంది, అప్లికేషన్ వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకో. అంటే అఫీషియల్గా మనకి గూగుల్తో సర్టిఫైడ్ చేసిన యాప్ కూడా ఉంది. ఓకేనా? రైట్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ జెన్యూన్ అని చెప్తున్నాను అంతే. సో ఈ యాప్ ఏదైతే మనం స్టార్ట్ చేసామో ఇప్పటికే నియర్లీ 3 months అవుతుంది, 3 to 4 months అవుతుంది నాన్న. యాప్ స్టార్ట్ చేసి 3 to 4 months అవుతుంది. ఇప్పుడు ఈ యాప్ వల్ల ఉపయోగం ఏంటి సార్ మాకు చెప్తాను. ఇప్పుడు మనం కోర్సెస్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుందమ్మా. కోర్సెస్ అనేవి సెమిస్టర్ 1 వాళ్ళకి స్టార్ట్ చేయడం జరుగుతుంది. 2024 అంటే మీ బ్యాచ్, ప్రజెంట్ నువ్వు చూస్తున్న వీడియో నీకోసం ఈ కోర్సు, కొత్త ఫ్రెష్ బ్యాచ్. సో ఈ కోర్సెస్ అనేవి మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ కోర్సెస్లో మనం జాగ్రత్తగా, నువ్వు కంగారు పడిపోకు, నువ్వు ఇంకేదేదో అనేసుకోకు, నేను నీ క్లారిటీ ప్రతిదీ చెప్తా. ఫస్ట్ క్లారిటీ నీకు ఇచ్చేస్తున్నాను, ఇది నీకు జూమ్ క్లాసెస్లో ఏవైతే ఉంటాయో ఆ విధంగా ఉండదో గుర్తుపెట్టుకో. జూమ్ క్లాసులో లేకపోతే వీడియో కాల్స్ లేకపోతే 1-on-1 నేనేం చెప్తున్నా నీకు అర్థమవక, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థమవక, అలాంటి పరిస్థితి కాదు. క్లాసులు అన్నాను కదా అని నువ్వు జూమ్ క్లాసెస్కి వెళ్ళిపోక,
క్లాస్ మీటు ఏముంటాయి కదా, గూగుల్ మీటు, ఇవేవి కావమ్మా. ఓకే, సెకండ్ పాయింట్, యూట్యూబ్లో క్లాసులు అంటే ప్రజెంట్ ఈ వీడియో చూస్తున్నావు కదా, క్లారిటీగా ఉందా లేదా? టు సమ్ ఎక్స్టెంట్ నీకు అర్థమైన విధంగా క్లారిటీగా ఉంది కదా ప్రతిదీ కూడా. అదే క్లారిటీతో మన క్లాసెస్ ఉంటాయి, కోర్సెస్ అదే క్లారిటీతో ఉంటాయి కోర్సెస్. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, ఫస్ట్ పాయింట్. సెకండ్ది 2 పాయింట్స్ నీకు అర్థమైంది కదా, బేసిక్ పాయింట్స్. నెక్స్ట్ మనం స్టార్ట్ చేయబోయే సెమ్ 1లో కోర్సెస్ ఏంట్రా అంటే ఎసెన్షియల్స్, అడ్వాన్సెస్. అంటే ఎసెన్షియల్స్ కోర్సు స్టార్ట్ చేస్తాను, అడ్వాన్సెస్ మీద కోర్స్ కూడా స్టార్ట్ చేస్తాను నేను. ఏమా, ఎసెన్షియల్స్ చెప్తాను, అడ్వాన్సెస్ నేను కోర్సెస్ స్టార్ట్ చేస్తాను. వీళ్ళిద్దరూ అంటే ఎసెన్షియల్స్కి ఒక ప్రైజ్ ఉంటుంది, ఎసెన్షియల్స్కి ఒక ప్రైజ్ ఉంటుంది, అడ్వాన్సెస్కి ఒక ప్రైజ్ ఉంటుంది. చాలా తక్కువ ప్రైజ్ ఉంటుంది అంతే, ఎక్కువ ఏమైపోదు. అర్థమవుతుందా? చాలా తక్కువ ప్రైస్. సో ఎసెన్షియల్స్ ప్రైజ్, అడ్వాన్సెస్ ప్రైజ్ కూడా మనం ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసి యాప్లో మనం అప్లోడ్ కూడా చేసేస్తాం అనమాట. ఇప్పుడు ఈ వీడియో నువ్వు చూసే టైంకి అయిపోయి ఉంటుంది. యాప్ అనేది నువ్వు డౌన్లోడ్ చేసుకో, లింక్ కింద ఇస్తాను, నువ్వు చూడొచ్చు, నీకు ఐడియా వస్తుంది. నా ఫోన్ నెంబర్ కూడా నీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది కాబట్టి నువ్వు నాకు డైరెక్ట్ మెసేజ్ పెట్టు, హాయ్ సార్ నేను ఇలాగా పలానా అని చెప్పి నీకు కావాల్సిన విషయాలు నన్ను అడుగు, నేను నీతో డైరెక్ట్ మాట్లాడతాను, నో ప్రాబ్లం ఎట్ ఆల్. క్లారిటీగా ఉన్నాక నీకు అన్నీ అర్థమయ్యాక నువ్వు కొనుక్కో. సో ఎసెన్షియల్స్ మీద మనం కోర్స్ స్టార్ట్ చేస్తాం, అడ్వాన్సెస్ మీద కోర్స్ స్టార్ట్ చేస్తాం. రెండు కలిపి కనుక నువ్వు తీసుకుంటే ఆఫర్ అనేది పెడతాం, స్పెషల్ ఆఫరు. ఆ స్పెషల్ ఆఫర్ అనేది తక్కువకు వస్తుంది అన్నట్టు, ఎంతో కొంత అమౌంట్ నువ్వు సేవ్ చేసుకునే విధంగా ఆఫర్ కూడా పెడతాను నేను, చూద్దాం. ఓకే, నువ్వు తీసుకోవచ్చు. నెక్స్ట్ 4th పాయింట్స్, ఇవి తీసుకోవడం వల్ల బెనిఫిట్లు. మరి ప్రతి ఒక్కరికి బెనిఫిట్ తెలియాలి కదా, చెప్తా విను. ఎసెన్షియల్స్, అడ్వాన్సెస్ కోర్సెస్ తీసుకోవడం వల్ల నీకు వచ్చే బెనిఫిట్స్ ఏంట్రా అంటే కంప్లీట్గా క్లాసెస్ అన్నీ చెప్తాం మామ, కంప్లీట్గా అన్నీ చెప్తాం. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్ నువ్వు మొత్తం తీసుకున్నావు కదా, మరి నువ్వు ఎసెన్షియల్స్ తీసుకున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కలిపి నీకు నీట్గా క్లాసులు చెప్పడం జరుగుతుంది. పైనుంచి కింద దాకా అన్నీ కవర్ అవుతాయి. ఎగ్జామ్లో పడేవన్నీ చెప్తారు ఫ్యాకల్టీ. కంప్యూటర్కి మనకి ఫ్యాకల్టీ ఉన్నారు, చెప్తారు నీట్గా. ఇవన్నీ నేను డీల్ చేసే సబ్జెక్ట్స్ కాబట్టి నేను చెప్తాను, ప్రాబ్లం లేదు. ఏమా, నీకు పక్కా ఎగ్జామ్లో పడే విధంగా ఉంటాయి. నీకు ఒకళ్ళు డెమో వీడియోలు చూడాలనుకో, యాప్ డౌన్లోడ్ చేస్తే డెమో వీడియో కూడా ఉంటుంది, నువ్వు చూడొచ్చు. లేదు అంటే నీకు నమ్మకం కుదరడం కోసం మన ఈ యూట్యూబ్ ఛానల్లోనే ప్లేలిస్ట్లో వీడియోస్ ఉంటాయి లాస్ట్ ఇయర్వి, కొన్ని ఎక్కువ కాదు, ఒక 2-3 వీడియోలు పెట్టాం, ఒక 5-6 వీడియోలు పెట్టాం. అవి చూడు సరదాగా, చూసి సబ్జెక్ట్ నేను ఎలా చెప్తున్నాను నీకు ఎంత బాగా అర్థమవుతుందనేది తెలుసుకున్నాక నాతోనూ కాంటాక్ట్లోకి వచ్చి ఇవి కొనుక్కో. ఏదైనా నమ్మకం కుదిరితే కొనుక్కో, అది నేను చెప్తున్నాను. సో ఎసెన్షియల్స్, అడ్వాన్స్లో కలిపి తీసుకుంటే నీకు ఆఫర్ ప్రైస్ పెడతాము, తక్కువ ప్రైస్లోనే వచ్చేస్తుంది, బట్ సక్సెస్ 100% వస్తుంది. క్లాసెస్ ఇస్తాము, క్లాసెస్తో పాటు పీడిఎఫ్లు కూడా ఇస్తామమ్మా. ఏంటి సార్ పీడిఎఫ్లు అంటే? మెటీరియల్స్. బయట మీకు కొన్ని మెటీరియల్స్ దొరుకుతాయి, అందులో సగానికి సగం తప్పులు ఉంటాయి, మీకు తెలియని విషయం అది. సగానికి సగం తప్పులు ఉంటాయి, అలాగే అవన్నీ ప్రింటెడ్ కాబట్టి డైరెక్ట్గా నార్మల్గా ఉంటాయి, అన్ని రకాలవి అందులో ఉంటాయి. మనం ఏం చేస్తామంటే అన్ని రకాల మెటీరియల్స్ని గ్యాదర్ చేసి ఎప్పుడో నీట్గా ప్రతిదాన్ని మనం సార్ట్అవుట్ చేసి నీట్గా మనమే కొత్త మెటీరియల్స్ని తయారు చేయడం జరిగింది లాస్ట్ ఇయరే. ఆ మెటీరియల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఇందులో, అవి మీకు బయట ఎక్కడ దొరకవు, మనం సొంతంగా తయారు చేసిన మెటీరియల్స్ అవి. ఓకే, సో క్లాసెస్, మెటీరియల్స్ అంటే పీడిఎఫ్స్, క్లాసెస్, పీడిఎఫ్స్ మీకు ఆన్లైన్లో వస్తాయి. దీంతోపాటు మీకు 6 months వ్యాలిడిటీ ఉంటుంది. 6 months లేదా 1 year పెడదాం, వ్యాలిడిటీ ఉంటుంది. అంటే అన్ని నెలలు నువ్వు చూసుకోవచ్చు ఆ వీడియో ఫ్రీగా. అంటే నీ ఎగ్జామ్ అయినంత వరకు అనుకో, ఇంకెందుకు, పక్క నీ ఎగ్జామ్ అయిపోద్ది 1 year అనుకో, పక్క నీ ఈ ఎగ్జామ్ అయిపోయి నువ్వు హ్యాపీగా ఇంటికి వచ్చి ఆనందంగా ఉండే రోజు ఖచ్చితంగా వస్తుంది నా దగ్గర నువ్వు కోర్స్ తీసుకుంటే, గ్యారంటీ. అంతవరకు నీకు ఈ కోర్సెస్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి, నువ్వు హ్యాపీగా అన్నీ బాగానే అవుతాయి. సో ఇదొకటి. దీంతోపాటు నువ్వు ఒక వీడియోని ఎన్నిసార్లైనా చూడొచ్చు, మల్టిపుల్ టైమ్స్ యూ కెన్ వాచ్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో నీకు మ్యాథ్స్ భయం, మన క్లాస్ విన్నావు, నీకు అర్థమైపోయింది, మళ్ళీ వినాలనిపించింది వినొచ్చు, 100 సార్లు వినాలనిపించింది వినొచ్చు, 1000 సార్లు వినాలనిపించింది వినొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, సో ఏ టైంలోనైనా చూడొచ్చు, ఎన్నిసార్లైనా చూడొచ్చు, అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఒకసారి నువ్వు తీసుకున్నావంటే నీకు ఇంకా తిరగలేదు. నీ ఎగ్జామ్ అయినంత వరకు నీకు మొత్తం బాధ్యత మనదే అనమాట. మన మేక్ థింగ్స్ హ్యాపెన్ SVCan సంస్థదే నీ బాధ్యత అంతా, నేను చూసుకుంటాను, నీకు ఏ ప్రాబ్లం వచ్చి నేను చూసుకుంటాను. ఏమా, సో క్లాసెస్, పీడిఎఫ్స్, ఈ వ్యాలిడిటీ, ఇవన్నీ బెనిఫిట్స్ అనమాట, ఇవన్నీ బెనిఫిట్సే. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెన్స్ అంటే మనం చెప్పినవన్నీ IMPసే ఉంటాయి, పక్క పడేవే చెప్తాం, అవి నువ్వు చదువుకోవడమే లేటు.
సో అవన్నీ చదువుకుంటావు, ఎగ్జామ్కి వెళ్తావు, రాసేస్తావు, సక్సెస్ గ్యారంటీ అయిపోయింది. నేను నుంచి హ్యాపీగా ఒక వాట్సాప్ మెసేజ్ కోసం నేను వెయిట్ చేస్తాను అంతే. ఓకేనా? అలాంటి కొన్ని వందల వేల మంది పెట్టిన మెసేజ్లే మన ఇన్స్టాలోనే ఉంటాయి, నువ్వు చూడు. అది చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతాను వచ్చే ప్రతిసారి. ఎందుకంటే ఎంతమందికి అంటే మీరు పెట్టే అమౌంట్ ఏదో వేలల్లో ఉందమ్మా, వందల్లో ఉంటుంది అంతే. ఎంతో కాదు, చాలా తక్కువ ప్రైజ్. ఆ ప్రైజ్కి నీకు సక్సెస్ వస్తుంది అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ. అది సో ఇదనమాట. ఓకే, సో ఇవన్నీ డీటెయిల్స్. సో నీకు గనక యాప్ కావాలనుకుంటే, యాప్లో కోర్సెస్ కావాలనుకుంటే నా నెంబరు స్క్రీన్ మీద కనిపిస్తుంది, నాకు మెసేజ్ చెయ్యు. నీకు మళ్ళీ ఇక్కడ కూడా రాస్తున్నాను నా నెంబరు 9618320371. నా పేరు హరీష్. ఐఎమ్ ద డైరెక్టర్ అండ్ CEO ఆఫ్ దిస్ యూట్యూబ్ ఛానల్ అండ్ అఫీషియల్ అప్లికేషన్. సో ప్రతిదీ నా అండర్లో ఉంటుంది. నీకు ఏ ప్రాబ్లం లేదు, నీకు ఏ డౌట్ ఉందో నన్ను అడగచ్చు. సో నాకు మెసేజ్ చేసి, సార్ నేను ఇలా కోర్స్ కొందాం అనుకుంటున్నాను, నాకు డీటెయిల్స్ చెప్పండి అంటే నేనే చెప్తా. ఎలా కొనాలో చెప్తా, ఏంటి అది ఇది అన్నీ చెప్తా. ఓకేనా? క్లియర్? సో ఇదనమాట. సో దీనికి సంబంధించి నీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే ఇక్కడ నన్ను కాంటాక్ట్ అవ్వు, నన్ను అడుగు, నీ క్లారిటీ నేను ఇస్తా. అర్థమైందమ్మా? సో ఇది. సో నీకు ఇప్పుడు డిగ్రీ అంటే ఏంటి అర్థమైందా లేదా? డిగ్రీలో ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిందా? అంతే. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ వస్తే నన్ను అడుగు. ఇంకొక వీడియో కూడా నేను చేస్తాను. ఇంకా ఏమైనా అప్డేట్స్ కానీ, సబ్జెక్ట్స్ కానీ, సిలబస్ కానీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను అనమాట. నువ్వు ఎక్కడ కంగారు పడాల్సిన పని లేదు. క్లాసులు అయితే మాత్రం నేను స్టార్ట్ చేసేస్తున్నాను ఈరోజు నుంచే. కొనుక్కో, కోర్స్ అనేది కొనుక్కో. అంత బేగా కొనుక్కోవాలంటే నీ క్లారిటీ ఉండకపోవచ్చు. ఓకేనా? మనల్ని ఇంటర్మీడియట్ నుండి ఫాలో అవుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు మీలో. వాళ్ళు ఆల్రెడీ తీసేసుకొని ఉంటారు నాకు తెలిసి. మిగతా వాళ్ళకి ఎవరికైతే డౌట్ వస్తుందో నాతో మాట్లాడండి. నాతో మాట్లాడితే, నేను మీతో మాట్లాడితే క్లారిటీ వస్తుంది. అప్పుడు నువ్వు కొనుక్కోవచ్చు. అర్థమైందా? దేన్ని మనం గుడ్డిగా నమ్మకూడదు, అంతే కదా? దేనికైనా ఒక క్లారిటీ. నీకు నేను ప్రతిదీ ప్రూఫ్తో సహా క్లారిఫికేషన్ ఇస్తాను. నాతో మాట్లాడి నీకు నమ్మకం కుదిరితే కొనుక్కో, అంతే. బట్ నేనేం చెప్పగలనంటే 100% నీకు సక్సెస్ నేను ఇవ్వడం జరుగుతుంది. నువ్వు కనుక సక్సెస్ అవ్వకపోతే నీ అమౌంట్ నీకు నేను రీఫండ్ ఇస్తాను. ఇది కూడా నేను ఇస్తున్నాను, ఈ గ్యారంటీని ఇస్తున్నాను. ఎవరు అనరు ఆ మాట, నేను అంటున్నాను. ఎందుకంటే మన సబ్జెక్ట్ మీద మనకున్న నమ్మకం అది. 100% సక్సెస్ అవుతారు కాబట్టి ఆ ధైర్యం అంతే, ఇంకేం కాదు. ఓకే, రైట్. సో డైరెక్ట్గా మనం యాప్లో కలుద్దాం. అక్కడ మనం మాట్లాడుకోవచ్చు. నీకు ఒక క్లారిటీ ఉంటుంది. నా నెంబర్ కూడా ఇచ్చాను కాబట్టి నీకు ఏ డౌట్ నన్ను అడుగుతావు అనుకుంటున్నానమ్మా. సో నీ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ చాలా సక్సెస్ఫుల్గా నువ్వు పూర్తి చేయాలి. సెకండ్ సెమిస్టర్కి రావాలి. అలా ప్రతి సెమిస్టరు మన దగ్గర క్లాసెస్ అయితే ఉంటాయి. నువ్వు కంగారు పడకు. ఆల్రెడీ నీ సీనియర్స్ సెకండ్ సెమ్, థర్డ్ సెమ్ ఎవరైతే చదువుతున్నారో మన దగ్గర యాప్లు ఉన్నాయి. ఇప్పుడు యాప్లో ఎప్పుడో పెట్టేస్తాం, 4 నెలలు అయింది యాప్ పెట్టి. ఇప్పుడు ప్రజెంట్ నీ సీనియర్స్ మన యాప్లో ఉన్న క్లాసులు కొనుక్కుంటున్నారు, చదువుతున్నారు, రాస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. అదనమాట. సో నువ్వు కూడా ప్రతిదీ తీసుకొని ప్రతి దాంట్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుర్తుపెట్టుకో, ఒక డిగ్రీ ద్వారా వచ్చే మార్కులు నీకు లైఫ్ లాంగ్ ఉంటాయి. నువ్వు పెట్టే డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు. లేదంటే ఈరోజు లేకపోతే రేపు సంపాదించుకోగలుగుతావు. కానీ డిగ్రీలో వచ్చే సర్టిఫికెట్లో వచ్చే మార్కులు నువ్వు మర్చిపోకూడదు. అది ఏమా? సో ఆ మార్కులు అయితే నీకు లైఫ్ లాంగ్ మంచి మార్క్స్ నీకు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మనం ఇది స్టార్ట్ చేసాం. సో టుగెదర్ మనం ఖచ్చితంగా సక్సెస్ అయితే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకు ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడుగు. నీ సక్సెస్లో ఒక భాగాన్ని అయితే నేను అవుతాను. ఏమా? రైట్. థ్యాంక్ యూ సో మచ్.